సుమారు 2001 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికి ఎవ్వరికీ రుణమాఫీ రాలేదు. దాని ద్వారా ఈ రోజు మేము ధర్నాకు వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం ఒక్కటి కాదు, అప్పుడు చెప్పిండు 3 విడతల్లో చేస్తానని చెప్పిండు. ఏ విడతలో కూడా ఇప్పటికి ₹1 మాఫీ కాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా అందరినీ చీటింగ్ చేసినప్పుడు గద్దె దిగాల. దీనికి రైతులను మోసం చేసినప్పుడు రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దు ఏడ్చిన ఎప్పుడు కానీ బాగుపడలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. తప్పకుండా రాజీనామా చేశాక లేదా అందరు రుణమాఫీ చేయాలి. ఒకవేళ చేయని పక్షం ఉంటే మాత్రం ఇంకా రోజు మేము ధర్నాలకు దిగుతాము. వీలు వస్తే అమరనాథ్ నిరాహార దీక్షకు రెడీ ఉన్నాం. ఒకటి 8 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు. 8 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని 8 దేవుళ్ళ కాడికి సంపూర్ణం అయిపోయినాయి. మరి రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపే అన్నాడు. 15 ఆగస్టు లోపే అని కానీ 15 ఆగస్టు దాటిపోయింది. కానీ ఇంతవరకు ఆయన రేవంత్ రెడ్డి చెప్పిన వాక్యాలపై ఒక సగంలో సగం కూడా జరగలేవు. బేషరతుగా వీళ్ళందరికీ చెయ్యాలా, రుణమాఫీ చేస్తేనే మంచిగుంటది. బిడ్డ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నాకు బలం ఉన్నది, నేను సర్పాన్ని బలవంతమైన సర్పాన్ని అంటున్నావు. ఒకనాడు ఈ రైతులే సలిసీమలుగా అవుతారు. సలిసీమలుగా మారి నిన్ను ఎక్కడ కాటేయాలో అక్కడ కాటేస్తారు. బిడ్డ జాగ్రత్త రేవంత్ రెడ్డి, జాగ్రత్త. ఇంటి దేవుడు ఒక్కడున్నాడు, ఇంటి దేవుడు కాపాడంటే నిన్ను ఆ ఇంటి దేవుడు కూడా కాపాడు. బిడ్డ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క రైతుకు మొత్తం రుణమాఫీ అయ్యాలా. రుణమాఫీ అయ్యకపోతే నిన్ను బాధరపల రానియము, ఊరు తిరగనియము. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ఓటేసినానికి మా చెప్పబట్టి మేము చంపుకుంటాను. ఒక్క తులం బంగారం ఇస్తాను. ఒక తులం బంగారం ఒక్కరికని ఇచ్చింది ఉంటే నేను ముక్కు కోసేసుకుంటాను. ఒకరికని ఇచ్చింది ప్రూఫ్ ఉంటే అందుకు, లేకపోతే తక్షణమే నువ్వు చీటి దీపోవాలా. ఆకాశమే అద్దుగా వాగ్దానాలు చేసి రైతు రుణమాఫీని ఎన్నో రకాలుగా పబ్లిక్ ఆశ పెట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు కొంచెం సిగ్గు తెచ్చుకొని మనిషి వైపు పుడితే ఏ మాట ఇచ్చినావో ఆ మాట నిలబెట్టుకొని రైతులకు గాని ఇచ్చిన లేడీస్ గాని పబ్లిక్ గాని అన్ని విధాలుగా నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చకపోతే ఇప్పుడు రానున్న ఈ లోకల్ ఎలక్షన్ లో నీకు చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు తప్పకుండా పబ్లిక్ చూపిస్తారు. జై రేవంత్ రెడ్డి దేవుల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామంటే నమ్మి ఓటేసి మోసపోయామని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. 40% మాఫీ మాత్రమే చేసి 70% రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ₹1 కూడా రుణమాఫీ కాలేదు. ఒక చారణం మందికి వేసి ఇవాళ అందరికి మాఫీ చేసినాం. మేము రాహుల్ గాంధీని తోలుకొస్తాం, దండలేస్తాం, వరంగల్ డిక్లరేషన్ చేసినామన్నాడు అని చెప్పి ఇవన్నీ వేసి ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చి దండలెత్తారట రాహుల్ గాంధీకి. ఎవరికైనా మాఫీ అయినాయో వచ్చి చూడండి. ఇక్కడ వేల్పూర్ క్రాస్ రోడ్ మీకు వచ్చి ఎంతమంది రైతులు వచ్చిర్రో వాళ్ళకు రుణమాఫీ కాగా వాళ్ళని చూడండి. ఒకసారి చూస్తే మీకు మానం సిగ్గు ఏమైనా ఉంటే అమలు అయితే అప్పుడు రాహుల్ గాంధీని తోలుకొచ్చుకొని మీరు దండలేస్తారా, ఊరేగిస్తారా, అప్పుడు మీరు చేసుకోండి. అయితే ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇస్తేనే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే మా గ్రామానికి వస్తే, మా గ్రామ విషయానికి వస్తే ఒక 20 మందికి వచ్చింది. దాదాపు 200 మంది చిల్లర ఉంటే 20 మందికి రుణమాఫీ ఇస్తే మిగతా రైతుల పరిస్థితి ఏంది అంటే, రైతులు ప్రతి ఒక్కరు రైతే మామూలుగా ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కరికి ఇవ్వపోయేసరికి ఏమవుతుందంటే రైతులలో నువ్వు ఒక చిచ్చు పెడుతున్నావు. మా రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ అంత రైతులందరూ ఒక దగ్గర చేసేసి ఒక రైతు వ్యతిరేసి ఒక అర్జేసాడు. నువ్వేం చేస్తున్నావు అంటే రైతులను విచ్ఛిన్నం చేస్తున్నాం. దాంట్లో 10 మందికి ఇచ్చేసి 20 మందికి ఆపేసేసి రైతులను ఏటా కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు. కానీ ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని దేవుళ్ళ మీద ఒట్టేసినావు కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ రుణమాఫీ చేసి నీ యొక్క మొక్కులు తీసుకోవాలని నీతో పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలు మాట్లాడుతారు. ఒక్క పని లేదు. కార్యకర్తలే గాని వాళ్ళు ఉన్నోళ్ళే గాని పెద్ద సార్లు ఇష్టం మాట్లాడుతారు. ఏది పనులు అయితే లేవు. మరి ఇట్లా తప్పుడు మాట్లాడితే మరి కార్యకర్తలకు ఆయన బుద్ధి చెప్తారు కదా. 100 మంది రైతులు ఉంటే కనీసం అందులో 10 మంది కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. 90 మందికి కూడా వాళ్ళకి కానప్పుడు ఈ 10 మంది సంబరాలు చేసుకున్నది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అబద్దాలు చెప్పి అందరిని మోసం చేసింది. ఎవరికి కూడా అంటే 75-80% మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే 100%లో 30% చేసి 70% చేయకపోవడము రైతులకు బాధాకరంగా ఉంది. అందుకే పెద్ద ఎత్తున ఇక్కడ రైతులందరూ ఐకమత్యంతో ఉండి ధర్నాకి అందరూ తరలి రావడం జరిగింది. రుణాలు మాఫీ కాకపోతే ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ధర్నా చేయడానికి రైతులందరూ ముందట ఉండి పార్టీ కార్యకర్తలే కాకుండా సీనియర్ కార్యకర్తలు కూడా దీన్ని
దీనిపై మేము వ్యతిరేకత తీసుకొచ్చి రైతుల కోసం పోరాటం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనేదే మా రైతులందరి కోరిక. ఫస్ట్ ఆయన రుణమాఫీ చేస్తానప్పుడు ఈ షరతు ఆ షరతు అని చెప్పలేడు. ఏమని చెప్పిండు, ప్రతి ఒక్క రైతుకు ప్రతి కుటుంబానికి నేను ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు అన్ని రేషన్ కార్డులని అదని ఇట్లాంటి అప్పుడు చెప్పలేడు కాబట్టి మేమంతా మోసపోయాం.